హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి? ఇట్స్ మీ సుస్మిత ఛానల్ అండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరూ కొత్త సంవత్సరంలోకి 2025 సంవత్సరంలోకి అడుగుపెట్టారండి. పాత సంవత్సరంలో ఏం జరిగినా అవన్నీ మర్చిపోయి కొత్త సంవత్సరంలోకి వచ్చి అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయారు. అంతా మీ వల్లే జరిగిందండి. నా ఛానల్‌లో నా వాళ్ళు అంటూ ఎవరు లేరండి. అందరూ బయట వాళ్ళే ఉన్నారు. అందరూ మీరే ఉన్నారండి. ఎందుకంటే నాది అంతకుముందు పాత ఛానల్ అయితే ఉందండి. పాత ఛానలు 1000 పైనే సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. దాదాపు 400 వీడియోస్ పెట్టానండి. కిచెన్ వ్లాగ్స్ అని, ట్రావెల్ వ్లాగ్స్ అని అన్నీ చాలా ఆ ఛానల్ కోసమైతే చాలా కష్టపడ్డాను. కానీ నాకు ఆ ఛానల్ ప్రమోట్ అవ్వలేదండి. ఎందుకంటే 2 ఇయర్స్ పైనే అయిపోయింది కాబట్టి పాతదయిపోయిందండి ఛానలు. ఇంకా దాంట్లో మధ్యలో గ్యాప్ ఇచ్చి వీడియోస్ పెట్టకపోవటం వల్ల ఆ ఛానల్ అయితే వ్యూస్ తగ్గిపోతూ వస్తుందండి. ఇంకా నాకు అర్థమైపోయిందండి. ఆ ఛానల్ అయితే ఇంకా నన్ను ప్రమోట్ చేయలేదు. నా ఛానల్‌కి వ్యూస్ రావు అని చెప్పి నేను అనుకున్నానండి. ఎందుకంటే ఇంకా ఆ ఛానల్ ఉన్న కొద్దీ అవర్స్ తగ్గిపోతుంది. వ్యూస్ తగ్గిపోతున్నాయి. ఇంకా ఛానల్ ఎందుకంటే యూట్యూబ్ ఒకటే చెప్తున్నానండి. యూట్యూబ్ పెట్టాలి అనుకున్న వాళ్ళైతే కంటిన్యూగా పెట్టాలండి. అదొకటిను ఏదన్నా ఒకటే కంటెంట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. ఏది పడితే అది పెడితే మీ వ్యూవర్స్ అయితే కన్‌ఫ్యూజ్ అయిపోతారండి. ఏదన్నా ఒకటే టాపిక్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే యూట్యూబ్ మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తుంది. అదేవిధంగా వ్యూవర్స్ గూడా మీకు ఒకటే కంటెంట్ పెడుతున్నారు అని మిమ్మల్ని ఫాలో చేస్తారండి. అంటే మీకిష్టమైనది ఏది కంటెంట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని మీరు యూట్యూబ్‌నైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మీరు రీచ్ అవ్వగలరు. ప్లస్ యూట్యూబ్ మిమ్మల్ని ప్రమోట్ చేస్తది. అదేవిధంగా వ్యూవర్స్ కూడా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే అన్నీ వీడియోస్ పెట్టారనుకోండి కిచెన్ వ్లాగ్స్, ప్లేసెస్ ప్లస్ ట్రావెల్ వ్లాగ్స్ అవన్నీ పెట్టారు అంటే కన్‌ఫ్యూజ్ అయిపోయి అసలు మీ కంటెంట్ ఏంటి అనేది తెలియకుండా పబ్లిక్ గూడా మిమ్మల్ని రిసీవ్ చేసుకోరండి. ఏదన్నా మీరు యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టాలి అనుకున్న వాళ్ళైతే నిజంగా ఒకటే కంటెంట్ అనేది తీసుకోండి. నా ఛానల్‌లో అయితే నాకు మూవీస్ అన్నా నాకు సాంగ్స్ అన్నా చాలా బాగా ఇష్టమండి. నాకు అందుకని చెప్పి నా ఛానల్‌నైతే ఇప్పుడు కొత్త ఛానల్‌లో నేను అదే కంటెంట్‌నైతే తీసుకుందాం అనుకుంటున్నానండి. కొన్ని నా పర్సనల్ వ్లాగ్స్ గూడా నేను పెడతానండి. అంటే నాకిష్టమైన ప్లేసెస్ కానీ ఏదన్నా పెట్టాలని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా వ్యూయర్స్‌కి ఇంపార్టెంట్ అయినవే నేను పెడతానండి నా ఛానల్‌లో. ఎటువంటి బ్యాడ్ వీడియోస్ గానీ, లేదంటే వ్యూయర్స్‌కి ఇంపార్టెంట్ లేని వీడియోస్ గానీ నా ఛానల్‌లో అయితే పెట్టాలని అనుకోవట్లేదండి. మీకు యూజ్ అయ్యే వీడియోసే నేను చేస్తానండి. మీకిష్టమైన వీడియోసే నేను సెలెక్ట్ చేసుకొని నేను చేస్తానండి. నాకు సాంగ్స్, మూవీస్ అన్నా చాలా ఇష్టం కాబట్టి నా ఛానల్‌లో ఇప్పుడైతే అది పెడుతున్నానండి. ఎందుకంటే నేను ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఒకటే కారణం అండి నేను యూట్యూబ్ పెట్టడం గూడా. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే మనీ కోసమే నేను యూట్యూబ్‌ని అయితే పెట్టడం అయితే జరిగింది. ఎందుకంటే హౌస్ వైఫ్‌లు ఏం చేయాలో తెలియక ఇంట్లో కూర్చుని ఖాళీగా ఉండడం ఎందుకని ఇలాంటి యాక్టివిటీస్ చేసుకుంటే బాగుంటుంది కదా అని నేను పెట్టానండి ఛానలు. అందరూ చేస్తున్నారు కదా! నేను ట్రై చేశానండి. చేయగలనా? చేయలేనా? అని చెప్పి నిజంగా నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. మీ వల్లే నా ఛానల్ ఇంత బాగా రిసీవ్ చేసుకున్నారు. మీ వల్లే జరిగిందండి నిజంగా. ఎవరన్నా పెట్టాలి అనుకున్న వాళ్ళు మీరందరూ మీకు ఏ కంటెంట్ ఇష్టమో ఆ కంటెంట్ వల్లే పెట్టండి మీరు. అప్పుడే మీ యూట్యూబ్ కూడా మిమ్మల్ని ప్రమోట్ చేస్తది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత బాగా నన్ను రిసీవ్ చేసుకుంటారని నేను అనుకోలేదు. నిజంగా కంటెంట్ ఉంటే గనక ఆటోమేటిక్‌గా ప్రమోట్ అవుతారండి. అదే కోరుకుంటున్నాను నేను కూడా. దయచేసి నా ఛానల్‌ని ఇంకా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక చేసుకోండి. ఇంకా ముందు ముందు మంచి వీడియోస్‌తో మీ ముందుకు నేను వస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.